అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, రాజా డివోషనల్ వ్లాగ్స్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోలో మనం అన్నమయ్య జిల్లా నందలూరులో ఉన్నటువంటి శ్రీ సోమనాథ స్వామి ఆలయం గురించి అయితే తెలుసుకుందామండి. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క ఆలయం విశేషాలు చాలా అంటే మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ ఆర్చ్ అండి. నందలూరు నుంచి సోమనాథ స్వామి గుడికి వెళ్ళే మెయిన్ ఆర్చ్ నుంచి నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మొదటిసారి ఎవరైతే మన ఛానల్ని అంటే మన డివోషనల్ వీడియోస్ నచ్చి మన ఛానల్ని చూస్తున్నారో, అలానే మొదటిసారి ఎవరైతే విజిట్ చేస్తున్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఈ యొక్క ఆలయం నందు ఉన్నటువంటి విశేషాలు ఏంటి అవన్నీ మొత్తం నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. సో ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఈ యొక్క సోమనాథ స్వామి ఆలయం 11వ శతాబ్దానికి చెందినటువంటి పురాతనమైన ఆలయం. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉండి 108 స్తంభాలతో నిర్మించబడినది. ఈ ఆలయం కడప నుండి దాదాపుగా 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలానే రాజంపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం మనం తెలుసుకున్నట్లు అయితే, పురాణాల ప్రకారం ఒకసారి మహావిష్ణువు నారద మహర్షి కోరికపై భూలోక వింతలను చూస్తూ చెయ్యేరు పరిసరాలకు వచ్చి అక్కడి ప్రశాంత వాతావరణాన్ని ముగ్ధుడైనాడని మనకు తెలుస్తోంది. చెయ్యేరు అంటే బహుదా నది. నారద మహర్షి విష్ణుమూర్తి ముఖంలో ప్రశాంతతను సంతోషాన్ని గమనించి కలియుగంలో ఇదే నదీ తీరంలో కొలువై భక్తులను బ్రోవుమని ప్రార్థించాడట. నారద మహర్షి కోరిక మేరకు బహుదా నది తీరంలో సోమనాథ స్వామి పేరుతో శిలారూపము ధరించాడని స్థల పురాణాలు మనకు చెబుతున్నాయి. కొందరు నారద మహర్షే ఈ సోమనాథుని స్వయంగా ప్రతిష్ఠించాడని మనకు తెలుస్తోంది. ఈ యొక్క ఆలయం చుట్టూ ప్రహరీ తూర్పు వైపున ఆలయ ప్రవేశ ద్వారంపై 5 అంతస్తుల రాజగోపురం, ఉత్తర దిశలో 3 అంతస్తుల గోపురం ఉంది. దక్షిణం వైపు ఉన్న గోపురం పాక్షికంగా శిథిలమైపోయింది. రాజగోపురం దాటి ఆలయంలో ప్రవేశించగానే ఎంతో నైపుణ్యంతో చెక్కిన శిలా దీపస్తంభం ఉంది. దానికి ముందు ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడ మండపాలు ఉన్నాయి. గరుడ మండపంలోని గరుడాల్వార్ స్వామిని ములకిత హస్తాలతో సేవిస్తూ ఉన్నాడు. ఆలయ ప్రవేశ ద్వారం పైన 3 అంతస్తుల గోపురం ఉంది. ప్రధాన ఆలయం, మహామండపం, ఆస్థాన మండపం, ముఖమండపం, అంతరాలం, గర్భాలయ సముదాయం, ఇలా చాలా రకాలైనటువంటి మండపాలు ఈ యొక్క ఆలయం నందు కలవు. అలానే ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో విశాలమైన యజ్ఞశాల ఉంది. నరసింహస్వామి, గణపతి, ఆంజనేయ స్వాములకు చిన్న చిన్న గుళ్ళు అనేటి ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు, బయట మరో పెద్ద కోనేరు ఉన్నాయి. ఇక ఈ ఆలయ నిర్మాణాన్ని ఎవరు చేపట్టారు, ఎప్పుడు చేపట్టారు అనేది చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే, 11వ శతాబ్దంలో చోళ వంశ రాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లుగా చరిత్రలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజులతో 17వ శతాబ్దం వరకు కొనసాగింది. ఈ ఆలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్లు ఆలయ శాసనాలలో ఉంది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయ గోపురాన్ని కట్టించి నందలూరు, అడవూరు, మన్నూరు, మందరం, హస్తవరం అనే 5 గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు అయితే చెబుతున్నాయి. సుప్రసిద్ధ వాగ్దేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారిపై శృంగార కీర్తనను రచించినట్లు ఆధారాలు అయితే ఉన్నాయి. 16వ శతాబ్దంలో ఇక్కడికి 5 మైళ్ళ దూరంలో ఉన్న పొత్తపిని రాజధానిగా చేసుకొని ఏలిన తిరువెంగనాథుడిని పట్టపురాణి చెన్నమని సౌమ్యనాథ ఆలయానికి శంఖ చక్రాలను, రత్న కిరీటాలను, జక్కల తిమ్మసాని రత్నాల పరాశరం, జువ్వల కమ్మలు, ఇతర స్వర్ణాభరణాలను బహుకరించినట్లు శాసనాల ద్వారా మనకు తెలుస్తోంది. ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడం జరిగింది. సో అది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. ఈ ఆలయం నందు ముఖ్యంగా 108 ప్రదక్షిణలు, భగవంతుని అనేక లీలలు ప్రచారంలో ఉన్నాయి. 9 ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణ మండపంలో స్వామివారికి ఎదురుగా నిలబడి ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుతుందని భక్తులలో పాతుకుపోయిన విశ్వాసం.
కోరిన కోరికలు తీరిన భక్తులు తిరిగి ఆలయానికి వచ్చి స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ 108 ప్రదక్షిణలు చేయడం ఈ ఆలయంలో సంప్రదాయంగా వస్తుంది. ఇలా 108 ప్రదక్షిణలు చేసే భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఈ ఆలయంలో నిత్యం దర్శనమిస్తుంటారు. ప్రధాన ఆలయంలో రంగమండపం, ముఖమండపం, అంతరాలయం మరియు గర్భాలయాలు ఉన్నాయి. ప్రదక్షిణ మండపంతో పాటు స్తంభాలతో నిర్మించిన రంగమండపం, ముఖమండపం నుండి ప్రధాన ఆలయం ఎత్తైన వేదికపై ఉంది. ముఖమండపానికి వెళ్లే దారిలో ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. ప్రధాన గర్భగుడిలో శ్రీ సోమనాథ స్వామి శంకు, చక్ర, గాథ మరియు అభయహస్తంతో 4 చేతులతో కనిపిస్తారు. సోమనాథ స్వామివారి గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూల విరాట్ ఉదయం నుండి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయ నిర్మాణం జరగటం ఒక అద్భుతమనే చెప్పవచ్చు. గర్భగుడిలో దాదాపు 7 అడుగుల ఎత్తుగల సోమనాథ స్వామి పద్మపీఠంపై ఉన్నాడు. స్వామి చతుర్భుజుడు, 2 చేతులతో శంకు చక్రాలు, కింద కుడి చేయి అభయముద్ర, ఎడమ చేయి వరద ముద్రలో ఉన్నారు. స్వామి వెనుక వైపు లోహపు మకర తోరణం ఉంది. గర్భగుడికి ప్రధాన ద్వారానికి 100 గజాల దూరంలో ఉంది. ఈ ద్వారం నుండి మూల విరాట్ను దర్శించే చాలా స్పష్టంగా కనిపిస్తారు. సంవత్సరంలో ఏదో ఒక రోజు సూర్యోదయంలో తొలి సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు ఈ ఆలయాన్ని మలచారు. ఈ ఆలయ నిర్మాణానికి మొత్తం ఎర్ర రాయిని ఉపయోగించారు. ఈ ఆలయంలో తమిళ శాసనాలు ఎక్కువగా, తెలుగు శాసనాలు చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని శాసనాలపై సూర్య చంద్ర చిహ్నాలు మరియు కొన్ని ఆలయాలపై సింహ తదితర చిహ్నాలు ఉన్నాయి. ఆలయ పైభాగంలో చేప యొక్క ఆకారాన్ని మలచటం అనేది జరిగింది. భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు, ఈ ఆలయానికి వరదలు తాకినప్పుడు ఆ యొక్క వరద నీటిలో ఈ యొక్క చేపకు ప్రాణం వస్తుంది అని మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ యొక్క ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో స్థానికులే కాకుండా జిల్లాలలోని ప్రజలందరూ హాజరై స్వామివారిని దర్శిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం వెలుపల ఉన్న కోనేటిలో తెప్పోత్సవాలు కూడా నిర్వహిస్తారు. సో ఇదండి సోమనాథ స్వామి ఆలయం యొక్క స్థల పురాణం, చరిత్ర మరియు ఆలయంలో ఉన్నటువంటి విశేషాలు. సో తప్పకుండా మీరు కూడా సమయం చూసుకొని ఈ యొక్క 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని దర్శించవలసిందిగా కోరుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.